హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. చాలామంది పందులు, నక్కలు, గజ్జిగొక్కులు, పిచ్చిగొక్కులు చాలామంది పవన్ కళ్యాణ్ గారి మీద వీడియోలు చేసి, పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో రకంగా కామెంట్ చేసి, పాపులర్ అవుదామని రకరకాలుగా చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. అలా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా మాట్లాడితే పాపులర్ అయిపోతామని చెప్పి భావించే వ్యక్తులు వైసీపీ పేటీఎం బ్యాచ్ చాలామంది ఉన్నారు. అటువంటి వైసీపీ పేటీఎం బ్యాచ్లు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ఏమీ చేయలేకపోయారండి. ఈ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేయాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడండి. ఎప్పటి నుంచి ఆయన ఏ రోజైతే ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అన్నాడో ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా తగ్గించాలి, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలి, పవన్ కళ్యాణ్ రాజకీయాలు లేకుండా చేయాలని ఎన్నో రకాల ప్రయత్నం చేశాడు. ఏమీ చేయలేకపోయాడు. ఎన్నో రకాల ప్రయత్నం చేసి ఆయన వెంట్రుక పీకలేకపోయాడు. అసలు ఏమీ చేయలేక పీకలేక తను అధపాతాలకు తొక్కించుకోబడ్డాడు. అయినా ఇంకా సిగ్గు శరం లేకుండా ఇంకా ప్రయత్నాలు చేస్తున్నానండి. అప్పుడు మన వాలంటీర్ల ద్వారా కేసులు వేయించి బదనాం అయ్యాడు. చాలామంది రోజాకి కూజాకు గాడిదలు పేరునని కొంతమంది వాళ్ళతో మాట్లాడించి ఏమీ చేయలేకపోయాడు. ఏదో కేసులు వేద్దాం అనుకున్నారు, కేసులు కూడా కొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి మొన్న హరిహర వీరమల సినిమాని ఏదో రకంగా ఫ్లాప్ చేయించాలని శతవిధాల ప్రయత్నం చేసి సినిమా పోయింది సినిమా రాకముందే రివ్యూలు ఇచ్చి పోయింది ఎన్ని చేసినా సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందండి. ఎందుకు చెప్తానంటే మొన్న రిలీజ్ అయిన వార్ 2, కూలీ సినిమాలు 3 రోజు 1 2.5 కోట్లు షేర్ వచ్చిందని రాస్తుంటే 1 2.5 కోట్లు షేర్ వచ్చిన కూలీ సినిమా 4 రోజులు 400 కోట్లు చేస్తే 3వ రోజున 5 కోట్లు వచ్చిన హరిహర వీరమల సినిమా ఎన్ని కోట్లు వసూలు చేయాలండి? వీళ్ళు ఏంటంటే అలా చేస్తారు. ఎన్ని చేసినా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. నిర్మాతలు డబ్బులు వచ్చినాయి, కొనుక్కున్న వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. కానీ ఇది ఇంకా వాడికి జగన్మోహన్ రెడ్డికి ఏమీ అర్థం కావట్లేదు. ఎలా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పెద్ద వ్యవస్థలాగా అయిపోయాడు. అతను ఒక పెద్ద స్టార్ ఇమేజ్తో దూసుకెళ్ళిపోతున్నాడు. అతను ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి కూడా అతను రాజకీయాల్లో ఉంటే ఎవరు ఇమడలేరు, బతకలేరు. తను ఎవరిని ఎదగనివాడు. అతని యొక్క మంచితనం వల్ల, అతని యొక్క నిజాయితీ వల్ల ఆ రాజకీయాలను శాసిస్తున్నాడని చెప్పి ఈ ఎదవలు భయపడి ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని అనగదొక్కాలు చూస్తున్నారు. అందులో భాగమే ఈ విజయ్ కుమార్ GSRKR ex-IAS. ఇతను వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయని ఏదో పనులను చేశాడు. అతని మీద కూడా కేసులు వస్తాయి. కానీ అతను అనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి కాపాడుతాడు, నన్ను అవుదాం అనుకుంటున్నాడేమో. ఎవరేం చేయలేరు. విజయ్ కుమార్ రెడీగా ఉండు. నువ్వు కేసు వేసావు, కోర్టు దాన్ని పోస్ట్పోన్ చేసిన తప్పితే యాక్సెప్ట్ తీసుకుంది. కానీ దానికి కావాల్సిన డీటెయిల్స్ ఏముంది ఇస్తారు, ఎంక్వైరీ జరుగుతుంది. నువ్వు నిజాయితీ పడిన పవన్ కళ్యాణ్ మీదే వేసావంటే నువ్వెంత మూర్ఖుడువో. అసలు ఎలా ఐఏఎస్ చదివావో, నీకు ఎలా ఐఏఎస్ వచ్చిందో డిగ్రీ అని నేను అంటున్నాను. నువ్వు సక్రమంగా వచ్చావా, సక్రమంగా చదివావా, రిజర్వేషన్తో పొందావా బెనిఫిట్? అది చెప్పు. ఒక్కసారి గుండె మీద చేసుకోవాలి. విజయ్ కుమార్, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒక కారణ జన్ముడు, ప్రజల కోసం పుట్టాడు, ప్రజలకు సేవ చేసే ఒక నిజాయితీ పరుని పట్టుకుని ఆయన మీద కేసు వేస్తావా? సినిమాలు చేయకూడదా? నీ తాతగారు జాగిరా సినిమాలు ఏమన్నా? విజయ్ కుమార్ ఆయన సినిమాలు చేసుకుంటాడు, ప్రజల కోసం చేస్తాడు, పార్టీ కోసం చేస్తాడు. ఆయన తన యొక్క 5 కీలక శాఖ మంత్రి శాఖలు అన్నిటికీ న్యాయం చేస్తున్నాడు.
మీరు మనుషుల దున్నపోతులా. మీరు ఐఏఎస్ ఆఫీసర్ మీరు చేయాల్సిన పని చెయ్యకుండా 79 సంవత్సరానికి స్వాతంత్రం వచ్చి ఇంతకాలం డోలీ లేని అడవి బిడ్డలకి న్యాయం చేయగలిగే డోలీ లేకుండా ఆయన చేస్తున్నాడు. అది ఆయన గొప్పతనం. పంచాయతీలకు న్యాయం చేస్తున్నాడు. గాంధీ మహాత్మ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాడు. అటువంటి వ్యక్తి మీద ఏమి నీకు అసలుకి నీకేమైనా ఇంత కూడా ఇంగిత జ్ఞానం ఉంది విజయ్ కుమార్? ఆయన తన సొంత డబ్బులతోటి దగ్గర 3,000 మంది కౌలు రైతులకి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఇచ్చాడే. ఎంత ఎంత 30 కోట్లు ఇచ్చాడే. వరద బాధితులు డబ్బులు ఇస్తున్నాడే. ఆయన తన జీతం తీసుకోకూడదు నిర్ణయించుకున్నాడు. కానీ తన జీతం తీసుకోకూడదు నిర్ణయించుకుంటే మిగతా ఎమ్మెల్యేలు మినిస్టర్లు వేరే రకంగా ఫీల్ అవుతారని జీతం తీసుకుని ఆ జీతం మొత్తం తన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అనాథ పిల్లలకు మనిషికి 5,000 చెప్పినాడు. 44 మంది పిల్లలకి న్యాయం చేస్తున్నాడు. ప్రతి నెల ఇస్తున్నాడే ఆ జీతాన్ని. అనాథ పిల్లలు చదువుకు ఉపయోగపడుతున్నాడే. తన కష్టాజితం ప్రతి పైసా ప్రజలకి ఇస్తున్నాడే. ప్రజలు బాగున్నా కోరుకుంటున్నాడే. అటువంటి వ్యక్తి మీద కేసు వేసావంటే అసలు నువ్వు నరరూప రాక్షసుడు అనాలా? ఐఏఎస్ ఆఫీసర్ ఎలా చదివావు? ఇంత ఇంగిత జ్ఞానం ఉందా? నీ తల్లిదండ్రులు అసలు ఏమాత్రం నిన్ను క్షమిస్తారా? నువ్వు కొలిచే ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడా? అన్నం తింటున్నావు, ఏం తింటున్నావు విజయ్ కుమార్? నువ్వు ఒక కారణ జన్ముడైనా ప్రజల కోసం పుట్టాడు. అటువంటి రాజకీయ నాయకుడు ఎవడన్నా భారతదేశం ఉన్నాడో ఒక్కడి చెప్పు నాకు. ఈ మధ్యకాలంలో సర్వే చేస్తే భారతదేశంలో నిజాయితీ గల రాజకీయ నాయకుల్లో మోడీ గారిని, యోగి ఆదిత్యనాథ్ గారిని వెనక పంపించేసి ఆయన మొదటి స్థానంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అంత నిజాయితీ పట్టుకుని నువ్వు నింద వేస్తావా? ఆ జగన్మోహన్ రెడ్డి మాట వింటావా? వాడికి ఎలా రోజులు దగ్గర పడి త్వరలో జైలుకి వెళ్తాడు కూడాను. నువ్వు కూడా జైలుకి వెళ్ళాలనుందా? దొంగ కేసులేసి ఖచ్చితంగా నీ మీద కూడా ఖచ్చితంగా కోర్టు వారు విచారిస్తారు తప్పుడు కేసు బనాయించేందుకు. ఇది మాత్రం వాళ్ళు చేయకపోయినా మేము కోర్టులో కేసేసి నిన్ను శంకరగిరి మాన్యాలు పట్టించకపోతే జన సైనికుడమే కాదు మేము, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులమే కాదు మేము. గుర్తుంచుకో విజయ్ కుమార్, మానవత్వం ఉండాలి. మనిషి స్ఫూర్తి సరిపోదు. ఏదన్నా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఎవరికైనా సాయం చేసావా? నీ జీతం డబ్బులు ఎవరికైనా ఇచ్చావా? నువ్వు ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టావు, ఎంపీగా పోటీ చేశావు. నీ ఆస్తులు ఎన్ని చూపించావు? 10 కోట్లు. 10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? నీ జీతంతో సంపాదించావు 10 కోట్లు నువ్వు. ఖచ్చితంగా అన్నీ లాగుతాం. నీ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ మీద కంప్లైంట్ చేస్తాం. చూస్తారు వాళ్ళు నీ సంపాదన ఏంటి, ఎలా వచ్చినాయి, నువ్వు ఎంత ఐశ్వర్యవంతుడి, మీ తండ్రి గారు ఎంత ఐశ్వర్యవంతుడు, మీ తాతగారు ఎంత, అన్నీ తీస్తారయ్యా ఎవరేంటి అనేది. నువ్వు కూడా ఇలా పవన్ కళ్యాణ్ మీద విశ్వాసం, ఒక గవర్నమెంట్ ప్రజల సొమ్ము తిని ప్రజల సొమ్ముతో నువ్వు బలిసావు. ప్రజల జీతాలే కదా, ప్రజల రక్తమే కదా మీ జీతాలు. ఐఏఎస్ ఆఫీసర్ జీతం తీసుకునేది ప్రజల రక్తమే కదా, ప్రజలు కట్టే ట్యాక్స్ కదా. ప్రజలకి రక్తాన్ని పీల్చి మీరు జీతం తీసుకుంటే ఆయన ప్రజల రక్తాన్ని తిరిగి ప్రజలకు ఇస్తున్న అటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మీద కేసు వేస్తావా? అసలు నీ మనస్సేనా నీది? నువ్వు రాక్షసుడివేనా, మనిషివేనా? చెప్పు, ఎవరు నువ్వు? రాక్షసుడివి అయి ఉంటావు, రావణాసుడు అయి ఉంటావు. ఖచ్చితంగా నీకు రావణాసుకే గతి పడుతుందని నేను ఈ వీడియో ద్వారా విజయ్ కుమార్కి హెచ్చరిస్తున్నాను. అసలుకి ఆ యొక్క నీతి లేని జగన్మోహన్ రెడ్డి పంచన చేరి జగన్మోహన్ రెడ్డి కోసం నువ్వు ఇట్లా ఇంత నీచిపోయిన పనులు చేశావని నేను అనుకుంటున్నాను. నీకు ఆ జగన్మోహన్ రెడ్డికి అందరికీ త్వరలో శంకరగిరి మాన్యాలు పడతారని, శంకరగిరి మాన్యాలు వెళ్తారని, మిమ్మల్ని అందరినీ భగవంతుడు క్షమించడని, మీకు తగిన రీతిగా భగవంతుడు బుద్ధి చెప్తాడని, అటువంటి మంచి వ్యక్తి మీద కేసు వేసేందుకు నీలాంటి వ్యక్తులు నీచంగా నాశనం అయిపోతారని ఈ వీడియో తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.